హాయ్ ఎవ్రీవన్, ఈసారి దసరాకు సుక్క ముక్క లేనట్టేనా? అవునని అనిపిస్తుంది. మరి తెలంగాణ ఫెస్టివల్లో అతి ముఖ్యమైనది దసరా గూడం అందులో ఒకటి. ఏ ఫెస్టివల్ జరిగినా తెలంగాణలో, ఏ పండుగలు జరిగినా సుక్క ముక్క లేనిది అక్కడ పండగ వాతావరణం కనిపించదు. ఒక్కసారి వివరాల్లోకి వెళ్దాం. దసరాకు సుక్క ముక్క లేనట్టేనా? గాంధీ జయంతి నాడే పండుగ. ఇది పెద్ద దెబ్బ దసరా అభిమానులకి. ఆ రోజునే మద్యం మాంసం అమ్మకాలు బంద్, వైన్ షాప్ల మూసివేతపై ఎక్సైజ్ శాఖ క్లారిటీ. ఆ రోజున మద్యం మాంసం అమ్మకాలు బంద్. అక్టోబర్ 2న మన గాంధీ జయంతి నాడు వస్తుంది. ఈసారి దసరా గాంధీ జయంతి నాడు వస్తుంది. ప్రతి ఏటా అక్టోబర్ 2న మద్యం మాంసం దుకాణాలు బంద్ ఉంటాయి. అయితే గాంధీ జయంతి రోజున దసరా వస్తున్నందున సుక్క ముక్క దొరుకుతుందని లేదా వైన్ షాపులు తెరవాలా వద్దా అనే దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. వైన్ షాపులను గాంధీ జయంతి రోజున పక్క మూసేస్తామని ఎక్సైజ్ శాఖ ఇప్పటికే క్లారిటీ ఇవ్వగా, మాంసం అమ్మకాలపై ఇంకా క్లారిటీ రాలేదు. వైన్ షాపుల మూసివేతపై ఎక్సైజ్ శాఖ క్లారిటీ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఎక్సైజ్ శాఖ క్లారిటీ అనే దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతుంది. అంటే వైన్ షాపులు ముయ్యాలా తెరవాలనే దానిపై. నాన్ వెజ్ పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. దానికి సంబంధించిన అధికారులతో తర్వాత క్లారిటీ ఇస్తామన్నారు ఇంకో 2-3 రోజుల్లో. కానీ దసరా అభిమానులకు మాత్రం ఇది షాకింగ్ న్యూసే. నాకు తెలిసి మాత్రం ఆ రోజు అన్ని బందే ఉంటాయి. అయినా మనం ఎందుకోకుండా ఒకరోజు ముందే తెచ్చుకుంటాం కదా. ఇలాంటి వార్తల కోసం మన వేటు మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.